హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. వినాయకుడి విగ్రహం కోసం స్పెషల్ ఆర్డర్ రావడంతో అర్ధరాత్రి దాటినా కూడా కావ్య విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటుంది. విగ్రహానికి రంగులు వేయడానికి నువ్వు మొదటిసారి దుగ్గిరాల ఇంటికి వెళ్ళవని ఈ వినాయకుడినే మళ్ళీ నిన్ను రాజును కలుపుతాడు కావచ్చునని కూతురుతో అంటాడు కృష్ణమూర్తి. తండ్రి మాటలతో రాజుతో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు. సీతారామయ్య, ఇంద్రాదేవి వినాయక చవితి ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని అడుగుతారు. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అందరు దిగులుతో ఉన్నారని రుద్రాని సెటైరర్ వేస్తుంది. అపర్ణ ఆరోగ్యం బాగా లేదని కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో పండగ జరుపుకోవడం అవసరమా అని తండ్రితో అంటాడు సుభాష్. ఐశ్వర్య సంతోషం ఉన్నప్పుడే మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడి కృప మనకు కావాలని సీతారామయ్య చెబుతాడు. ఆనవాయితీగా వస్తున్న వినాయకుడు పూజ జరగాల్సిందేనని ఆర్డర్ వేస్తాడు. పొరపాట్లు చేసేవాళ్ళు, అపార్థాలతో తమ కాపురాలు కూర్చుకునేవాళ్ళు మనుషులు చెబితే మారేటట్లు లేరని రాజును ఉద్దేశించి అంటుంది ఇంద్రాదేవి. ఈసారి వినాయకుడి పూజ ఏర్పాట్లు రాజు చెయ్యాలని అంటుంది. మంచి విగ్రహం తీసుకురావాల్సిన బాధ్యత నీదేనని రాజుకు చెబుతుంది ఇంద్రాదేవి. వినాయకుడికి విగ్రహాలు తయారు చేయడంలో మా కావ్యకు మించిన వాళ్ళు ఎవరూ లేరని స్వప్న అంటుంది. సిటీలో ఉన్న విగ్రహాలు మొత్తం నీ చెల్లెలు తయారు చేస్తుందంటూ రాజు వెటకారంగా స్వప్నకు బదిలిస్తాడు. రాజు టెన్షన్గా కనిపిస్తాడు. వినాయకుడు పూజ నీ చేతుల మీద జరిపిస్తే ఎక్కడ కావ్య ఇంటికి తిరిగి వస్తుందోనని భయపడుతున్నావా అని కొడుకును అడుగుతుంది అపర్ణ. కావ్యకు ఆత్మాభిమానం ఎక్కువ అని నీలా చెప్పుడు మాటలకు లొంగిపోయి వ్యక్తిత్వాన్ని లేని వాళ్ళ కోసం ఆత్మాభిమానం చంపుకొని తిరిగి రాదని కొడుకుతో కోపంగా అంటుంది అపర్ణ. తమ పెళ్లి తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కలిసి జరుపుకోవాలని అప్పు, కళ్యాణ్ అనుకుంటారు. కళ్యాణ్ విగ్రహం కొనడానికి బయలుదేరుతుంటే అతడికి అప్పు ఆపుతుంది. తనే స్వయంగా విగ్రహం తయారు చేస్తానని మట్టి కలుపుతుంది. కానీ విగ్రహము తయారు చేయడం రాక ఇబ్బంది పడుతుంది. చూస్తూ రాదని చేస్తూ వస్తుందని అప్పుడే అక్కడికి వచ్చిన బట్టి అప్పుపై సెటైర్ వేస్తాడు. నీ గురించి తెలిసే పెద్దనాన్న మీకోసం విగ్రహం పంపించాడని బట్టి వినాయకుడి విగ్రహం చూపిస్తాడు. అయితే వినాయకుడికి పూజ చెయ్యడం అప్పు, కళ్యాణ్ ఇద్దరికీ రాకపోవడంతో కంగారు పడతారు. తన పూజ చేస్తున్నని బట్టి వారితో అంటాడు. తను తయారు చేసిన స్పెషల్ వినాయకుడికి ఆర్డర్ ఇచ్చిన అతడికి అందిస్తుంది కావ్య. ఆమె తయారు చేసిన విగ్రహం చూసి అతడు ఫిదా అయిపోతాడు. పెళ్లి తర్వాత కళను మర్చిపోయావని అనుకున్నా, కానీ ఇంత బాగా తయారు చేస్తావని అనుకోలేదని కావ్యను తెగ మెచ్చుకుంటాడు. ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత తన మనసులోని బాధ మొత్తము తొలగిపోయినట్లుగా అనిపిస్తుందని కావ్య అనుకుంటుంది. విగ్రహం ఇచ్చిన తిరిగి సైకిల్పై ఇంటికొస్తున్న కావ్యను స్పీడ్గా వచ్చి కారుతో గుద్దేస్తాడు రాజు. సైకిల్పై కింద పడిన కావ్య బాధతో విలవిలలాడుతుంది. కోపం పట్టలేక కారును నడిపిన అతడిని తిట్టబోతుంది. కానీ రాజును చూసి ఆగిపోతుంది. మరోవైపు రాజు కూడా కింద పడిన ఆమెను కాపాడదామని దిగి కావ్యను చూసి షాక్ అవుతాడు. తనకు యాక్సిడెంట్ చేసిన రాజుపై కావ్య ఫైర్ అవుతుంది. మీరు కావాలనే నాకు యాక్సిడెంట్ చేశారు. ఇది మర్డర్ అటెంప్ట్. నాపై
హత్య ప్రయత్నం చేశారని రాజుపై కావ్య ఫైర్ అవుతుంది. చెక్ రాసిస్తే తీసుకోకుండా ఇంటికి రానన్నానని ఈ రకంగా కాసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా అంటే ధూళిపేస్తుంది. డబ్బుల కోసం కావ్య ఈ డ్రామా ఆడుతుందని మరోసారి రాజు అపార్థం చేసుకుంటాడు. కావ్య రాజు గొడవ చూసి కొందరు అక్కడికి వస్తారు. వారిని కావ్యనే అరేంజ్ చేసిందని రాజు అనుకుంటాడు. వీళ్ళందరినీ ఎంతిచ్చినావు అంటాడు. ఎంతకు బేరం కుదిరిందని కావ్యతో వెటకారంగా మాట్లాడతాడు. ఈ డబ్బుందని పొగరు చూపించినందుకు ఆ రోజు అంత గొడవైందని కావ్య కూడా రాజుకు దిట్టంగా సమాధానమిస్తుంది. మీకు బాగా డబ్బుంటే బ్యాంకులో దాచుకోండి, లేదంటే మీ ఇంట్లో తిరిగా పడి తింటున్న రుద్రాని రాహుల్కి డబ్బులు ఇవ్వండి. ఆ విశ్వాసంతోనైనా కుట్రలు చెయ్యడం మానేస్తారని రాజుతో అంటుంది కావ్య. మా వాళ్ళను అంటే ఊరుకోనేదే లేదని కావ్యపై రాజు ఫైర్ అవుతాడు. నన్ను అంటే నేను ఊరుకోనని కావ్య గట్టిగా అంటుంది. కట్టుకున్న పెళ్ళాం కట్టుబట్టలతో బయటకు వెళ్తుంటే చోద్యం చూస్తున్న వాళ్ళు మీ వాళ్ళు అంటూ దుగ్గిరాల ఫ్యామిలీని దులిపేస్తుంది కావ్య. భార్యాభర్తల గొడవ మధ్యలో తల దూర్చడం ఎందుకని చుట్టూ నిలబడ్డ చూసిన వాళ్ళు వెళ్ళిపోతారు. వారి మాటలు విన్న రాజు కావ్యతో తనకు ఏం సంబంధం లేదని అంటాడు. కావ్య మెడలో తాళి కట్టింది నేనే, కావ్య అప్పుడు నా భార్య కాదని అంటాడు. నేను మీకు ఏం కానప్పుడు ఈ తాళి కట్టింది ఏ పుడిగి అని కావ్య కోపంగా అంటుంది. ఏం పుడింగి అని కావ్య కోపంగా అంటుంది. నాకు తాళి కట్టింది ఇతడే, కానీ నాకు ఇతడు ఏం కాదని చుట్టుపక్కల వారితో కావ్య చెబుతుంది. ఎప్పుడో జరిగిన గొడవ ఇప్పుడు తప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు భార్యాభర్తలేనని చుట్టుపక్కల వారంగా వెళ్ళిపోతున్నారు. కావ్య నోటికి బయటపడే వాళ్ళంతా వెళ్ళిపోయారని కావ్యపై సెటర్లు వేస్తాడు రాజు. మీ నోరు కూడా పెద్దదిగానే ఉందని కావ్య కూడా అంతే ఆవేశంగా సమాధానమిస్తుంది. తాతల కాలం నాటి సైకిలే అంటూ కావ్య సైకిల్ని తాతాడు రాజ్. ఇది కూడా మీ తాత కొనిచ్చిన కారే కదా, ఎందుకు బడాయిలకు పోతున్నారని రాజ్ కారును తన్నిందా. కావ్య మిమ్మల్ని ఎంత నమ్మాను, నా మొగుడు మారిపోయాడు, ప్రేమగా చూసుకుంటారని ఎంతో సంతోషపడ్డానని కావ్య అంటుంది. కానీ చెప్పుడు మాటలు విని రెచ్చిపోయి కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తారని తెలిస్తే ఎప్పుడో మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదానిని అని కావ్య అంటుంది. ఇప్పుడు బయట పడ్డావుగా, దరిద్రం వదిలిపోయింది, ఇక ఎప్పుడు మా ఇంట్లో కాలు పెట్టకు, ఇంటి వైపు కన్నెత్తి చూడకు అని కావ్యతో కోపంగా అంటాడు. రాజ్ భర్త మాటలను కావ్య బాధపడుతుంది. వినాయకుడు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు రాజు. కావ్యకు ఫోన్ చెయ్యమని రాజుతో అంటారు. అపర్ణ ఇంద్రాదేవి భార్య లేకుండా పూజ చేస్తే లోటుగానే ఉంటుందని, ఈ పూజలో దంపతులు కలిసి కూర్చోవాలని అంటారు. ఆ తర్వాత కావ్య రాజ్ కలిసి పూజ చేస్తారు. అది చూసి అపర్ణ సంతోషపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది. ఈరోజైతే ఫుల్ ఎపిసోడ్ అయితే పెట్టానని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరైతే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.